కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్ మాకు సాయం చేసిండు. మాకు ఇల్లు లేకుండా ఇప్పుడు ఇల్లు సంతోషమైంది, మాకు ఇల్లు అయింది. రేవంత్ అన్న జయంగా మాకు సాయం చేసిండు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, 5 లక్షలు ఇచ్చిండు. మాకు ఎప్పుడప్పుడు బిల్లు వచ్చేసి మంచిగా మాకు సాయం అయింది. ఇప్పుడు సంతోషమైంది. ఇంటి కళ నెరవేరింది. మాకు ఇల్లు లేకుండా బాధ ఉండే, ఇప్పుడు సంతోషమైంది. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రప్రథంగా మొదటిసారి మా గ్రామంలో నర్సన్న గారి ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కల నెరవేరింది. మా దార లలితవ్వ గారి గృహప్రవేశానికి ఈరోజు అన్నగారు వస్తున్నారు. శరవేగంతో ఇల్లు కంప్లీట్ చేసుకొని గజ్వేల్ టౌన్లోనే ఇదొక మోడల్గా ఇల్లు వీళ్ళు మాకు అందించడం జరిగింది. గతంలో ఇందిరమ్మ రాజ్యంలో వచ్చాయంటే ఇల్లు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి సహకారం కాలేదు. మరోసారి రేవంత్ అన్న సర్కారులో ఇందిరమ్మ ఇల్లు కల నెరవేరింది. ఇది నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో కల నెరవేరిందని వాళ్ళ చిరకాల కోరికగా సొంత ఇల్లు ఎవరికైనా ఉంటుంది. ఆ కల నెరవేరిందంటే మన కాంగ్రెస్ రేవంత్ అన్న గారి సర్కారు నెరవేరింది. కాబట్టి మరొకసారి రేవంత్ అన్న గారి కృతజ్ఞత తెలుపుకుంటూ కాంగ్రెస్లో అన్ని కుల వర్గాలకు న్యాయం జరుగుతుందని మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసి మున్సిపల్ అధిష్టానం మేము దక్కించుకుంటామని ప్రప్రథమంగా మేము అందరం కట్టగట్టుకొని ముఖాముఖి గజ్వేల్లో మేము మున్సిపల్ సీట్ దక్కించుకుంటామని తెలియజేయడం జరుగుతుంది.